నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. నేను ఇప్పుడు అనే మాటలు చాలామందికి, అంటే కొంతమందికి పిచ్చివాళ్ళకి బాధ కలిగించవచ్చు. వాడెవడో విజయ్ దేవరకొండ, ఆమె ఎవరో రష్మిక మందాన సినిమాల్లో నటించి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారంటే నిశ్చితార్థం చేసుకున్నారు. అంటే భారతీయ సాంప్రదాయం ప్రకారం ఎప్పుడైతే నిశ్చితార్థం చేసుకుని చేతికి కంకణం కడతారో ఆ రోజు పెళ్ళైపోయినట్టు లెక్క. అది అందరికీ తెలిసినటువంటి విషయం. అంతవరకు బాగానే ఉంది. కొన్ని సామాజిక మాధ్యమాల్లో, కొన్ని యూట్యూబుల్లో ఈ విజయ్ దేవరకొండ అనేవాడు పెళ్లి చేసుకుంటుంటానంటే ఎంతోమంది కథానాయకులంట తలలు బాదుకున్నారంట, ఆత్మహత్యలకు ప్రయత్నించారంట. చాలామంది ఆడపిల్లలు బావురుమంటున్నారంట. అయ్యో మేము కలల కన్నా రాకుమారుడు ఏ దాటిపోతున్నాడని ఓలు లబోదిలు. ఏమండి, జనరల్గా నటీనటుల్ని అభిమానించటం అనేది సహజమైనటువంటి విషయం. అదొక మానసికమైనటువంటిది. అభిమానం, నటులను అభిమానించడం అనేది వాస్తవానికి ఒక మానసికమైనటువంటి రుగ్మత. అంతే తప్ప ఆ రుగ్మతకు సంబంధించి ఆశలు కలలు కనేస్తారని అనుకోని అవసరం లేదు. ఎందుకంటే అంత ఆలోచన పలచనగా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. ఆ నటులను అభిమానించవచ్చు, వాళ్ళ కోసం మూర్ఖంగా వ్యవహరించవచ్చు, అది వేరే విషయం. కానీ ఆ తెర మీద ఉండేటువంటి నటుడు నా భాగస్వామి అయిపోవాలి, లేకపోతే ఆ నటి నా భాగస్వామి అయిపోవాలనే ఆలోచన ఎవరికి ఉండదని. ఎందుకనంటే సహజ సిద్ధమైనటువంటి సైకాలజీ. తను భాగస్వామి కావాలనుకున్నటువంటి వ్యక్తి ఇంకొకరితో చట్టాపట్టాలు వేసుకుని తిరగటాన్ని సహించలేనటువంటి ఈ వ్యవస్థలో తను ఆరాధించే హీరోయినో లేకపోతే హీరోనో ఎవరినో పెళ్లి చేసుకుంటే పట్టించుకునేంత పరిస్థితి ఉండదు. ఎందుకంటే ముందు ఊరికి వాడు ఆ అభిమానాన్ని చూపిస్తాడు, అంతే తప్ప. కాబట్టి వాళ్ళు ఏదో మన చేతిలోకి వచ్చేసేసి రా అనగానే వచ్చేసేసి పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితి ఉండదు. ఈ రకమైనటువంటి దగులుబారి జీవి ప్రసారాలు లేదా కథనాలు ప్రచురించటం అంత మంచిది కాదేమో ఆలోచించండి, అంతే.